హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. మనం అర్థం చేసుకునే వాళ్ళతో మనం ఎక్కువగా వాదించాల్సిన అవసరం లేదు. మనం నిజంగా కావాలి అనుకునే వాళ్ళ దగ్గర మన గురించి ఎవరేం చెప్పినా కూడా భయపడకనక్కర్లేదు. అలాగే నిన్ను ఇష్టపడిన వాళ్ళ దగ్గర నువ్వు సంజాయిషి చెప్పనక్కర్లేదు. నువ్వు ఎంత ప్రేమను చూపిస్తున్నావు అని పదే పదే చెప్పనక్కర్లేదు. నిన్ను వద్దనుకున్న వాళ్ళ వెంటపడి నీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వంటే పడని వాళ్ళకి నువ్వేంటో నిరూపించుకునే ప్రయత్నం చేయనక్కర్లేదు. ఎందుకంటే బంధం అంటే ఇక్కడ రెండు మనుషుల మధ్య కలయిక కాదు, వారి యొక్క మనసుల కలయిక. గుర్తుంచుకోండి, ఈరోజు నీది, రేపు నీ కల, వచ్చే నెల నీ భ్రమ. ఎవరు అవునన్నా లేక కాదన్నా ఇదే నిజం. మరి ఎందుకు ఎప్పుడో చేసేదానికోసం అంత తీవ్రంగా ఆలోచించి గొప్పగా మొదలైన ఈ రోజుని నువ్వు కనీసం పట్టించుకోవడం లేదు? ఈ క్షణం నీ చేతుల్లో ఉంది, ఇది నీ సొంతం. ఈ క్షణాలని వదలకు, ఎందుకంటే రాబోయే కాలం ఏమి తీసుకొస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడే ఇక్కడే నీ సంతోషాలని అలాగే అనుభవాలని మూటగట్టుకొని రేపటి కోసం ఎదురుచూడు. అంతేగాని ఆశలు పెట్టుకోకు. నువ్వు అనుకున్నవన్నీ నిజమైపోతే నీకు నీ జీవితం లోకువైపోతుంది. అందుకే భగవంతుడు రాబోయే ప్రతి గడియను గమ్మత్తుగా నీకు పరిచయం చేస్తాడు. దానికోసం వేచి చూడు. ప్రస్తుతంలోనే 100 ఏళ్ల ఆనందం వెతుక్కో. నువ్వు వేసే ప్రతి అడుగులోని ఎన్నో భయాలు ఉంటాయి. సంపాదించాలి, ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉండాలి. మరి ఇన్ని ఆలోచనలు మోస్తున్న నువ్వు ఎందుకని నిన్ను నువ్వు తక్కువ చేసి చూసుకుంటున్నావు? కోరుకున్నవన్నీ నువ్వు సాధించలేకపోవచ్చు, కానీ నువ్వు సాధించినవన్నీ గొప్ప గొప్ప విజయాలే. ఈ దినదిన యుద్ధంలో ఒక మధ్యతరగతి కుటుంబాన్ని లాక్కుని వస్తున్న నువ్వు ఒక యోధుడివి. అలాంటి నిన్ను దాటేవాడెవ్వడు, నీతో పోటీ పడేవాడెవ్వడు. నువ్వు ఒక అడుగు వెనక్కి వేస్తే అది నీ పరిస్థితి వల్ల కావచ్చు. నువ్వు పోటీకి దూరంగా ఉన్నావు అంటే అది నీకు ఉండే గజిబిజి జీవితం వల్ల కావచ్చు. అంతేకాని నువ్వు ఎందులోనూ తీసిపోలేదు, అలాగే ఎందులోనూ తక్కువ కాదు. ఎందుకంటే నువ్వు ఒక మధ్యతరగతి మేలిమ బంగారానివి. నిన్ను ఎవరు చూడటం లేదని అలాగే గమనించటం లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను చూస్తున్నట్టు నీకు తెలిస్తే నీ దగ్గర వాళ్ళు లోకువైపోతారని ఇరుకు సందుల్లోంచి నిన్ను చూస్తూనే ఉంటారు. నీ తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని గోతికాడ నక్కల్లా నువ్వు చేసే పొరపాటు కోసం కాచుకొని చూస్తూనే ఉంటారు. ఎందుకంటే వాడు నీకు ఎదురుపడలేడు, అంత ధైర్యం వాడికి ఉండదు. అందుకే నిశితంగా నిన్ను చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు సహనం కోల్పోయి తప్పు చేస్తావో అప్పుడు నలుగురితో పాటు మాట కలిపి నిన్ను కిందకు లాగటానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి దిగజారుడు మనుషులకు నువ్వే అవకాశం ఇస్తే ఎలా? అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ సహనాన్ని కోల్పోవద్దు. డబ్బు అనేది పనికిరాని వాళ్లను నీ చుట్టూ జమ చేస్తుంది. పేదరికం నీ కోసం నిలబడేవాడెవడో తెలియజేస్తుంది. అవసరం ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది. ఆకలి అనేది పిచ్చుకలు తినే ఆ 4 వడ్ల గింజలకు కూడా విలువను లెక్క కడుతుంది. కరువు అనేది అంతకుముందు నువ్వు అనుభవించిన ప్రతి చిన్న సదుపాయానికి ఉన్న విలువ ఎంతో నీకు గుర్తు చేస్తుంది. అన్నీ ఉన్నప్పుడు వాటి యొక్క విలువ మనకు తెలియదు. ఇక దొరకవు, దరిచేరవు అనుకున్నప్పుడే మనకు సరిగ్గా తెలుస్తుంది అవి లేని లోటేంటో. అది మనిషైనా వస్తువైనా ఏదైనా సరే మనకు అందుబాటులో ఉన్నంత వరకే. ఒక్కసారి చేయి జారిపోయాక తలుచుకుంటూ తల్లడిల్లిపోవడం తప్ప మరి ఏమీ చేయలేం. నువ్వు గెలిచిన తరువాత అదిగో నేను చెప్పానా మా వాడు తప్పకుండా సాధిస్తాడని అంటూ మాట కలిపే వాళ్ళే ఎక్కువ ఉంటారు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకి అవసరం లేదు. నువ్వు చివరికి ఏం నిరూపించగలవో అనే దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు, కష్టపడేవాళ్ళు వేలల్లో ఉంటారు. కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఆ నోర్లు కేవలం గెలిచిన ఒక్కరి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు. విజయాన్ని మోసుకొచ్చే వాళ్ళని భుజాలపై ఎత్తుకుంటారు. అందుకే నీ కష్టాల గురించి ఎవ్వరికీ చెప్పకు.
నిశ్శబ్దంగా పోరాడు. నీ యొక్క విజయమే ఈ ప్రపంచానికి నీ కష్టం గురించి బోధిస్తుంది. ఒక్కసారిగా మంచు కురిస్తే నమ్మగలవా? అలాగే ఒక్క రాత్రిలో నీ ఇంటి ముందున్న చెట్టు పెరిగి కాయలు కాస్తే నువ్వు నమ్మగలవా? మరి నీ చుట్టూ జరిగే వీటినే నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు మంచోడివి అంటే ఈ లోకం ఎలా నమ్ముతుంది? అందుకే నెమ్మదిగా పైకెదుగు. నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని, నీకు గుర్తింపు దక్కడం లేదని అలా నిరాశపడి ఆకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకోకు. ఎందుకంటే ఆ ఎదుగుదల బహుశా నీ కష్టంపై వచ్చినా కూడా దాన్ని ఎవరూ కూడా ఒప్పుకోరు. నమ్మకం గురించి పోరాడకుండా, ఫలితాన్ని పట్టుకుని వేలాడకుండా ముందుకు వెళ్ళు. మనకి రాసిపెట్టి ఉంది అంటే అది మన గడప దాటి ఎప్పటికీ అలాగే ఎక్కడికి పోనే పోదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడూ కూడా ఆశించే దశలో ఉండకు. అది నిన్ను ఇబ్బందుల అంచుల్లోకి నెట్టివేస్తుంది. ఒక్కసారి తీసుకోవడం అలవాటు పడితే సంపాదించుకోవడం మీద ధ్యాసపోతుంది. నీకు ఇచ్చేవాళ్ళు కూడా నిన్ను చులకనగా చూడకమనరు. వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని నిన్ను శాసించకమనరు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు రుణపడ్డావు కాబట్టి. వాళ్ళ ఆధీనంలోనే ఉండాలనుకుంటారు. నీకంటూ సొంత నిర్ణయాలు అనేవే ఉండవు. స్వేచ్ఛ అనే మాట నీకు చాలా దూరమైపోతుంది. అందుకే సర్దికూడు తిన్న నీ యొక్క నిర్ణయానికి నువ్వు విలువ ఇచ్చుకున్నప్పుడే నీ బ్రతుక్కి అర్థం ఉంటుంది. ప్రతి యుద్ధానికి కూడా కారణం నువ్వే. సంపాదనని కోరుకుంటావు, అది దక్కకపోతే బాధపడుతూ ఉంటావు. అన్నీ నీకే కావాలంటావు, దొరక్కపోతే కృంగిపోతూ ఉంటావు. ఎందుకంత నిరుత్సాహం? నీ మనసుతో కాదు, నీ ప్రతిభతో యుద్ధం చేయి. నీకు కావలసింది ప్రతిదీ కూడా తప్పకుండా దక్కి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునేంత ఉదార స్వభావం ఉన్నవారు ఎవ్వరూ లేరు. అయితే నీ ప్రతిభ కనబడాలి, లేదంటే నీ పతనం కనబడాలి, లేదంటే నీ యొక్క విలువ లెక్క కట్టలేనిదై ఉండాలి. ఇవే నీకు కావలసిన వాటిని నీ చెంతకు చేరుస్తాయి. ఇది నువ్వు కాదలేని సత్యం. అందుకే అనవసరపు యుద్ధాలను మొదలుపెట్టి నలిగిపోకు. విలువైన వజ్రంలా నిన్ను నువ్వే చెక్కుకో. నిన్ను మించిన స్నేహాలు నీ యొక్క ఆర్థిక ఎదుగుదలని నాశనం చేస్తాయి. చివరికి నిన్ను బికారిగా మార్చి నీ స్థాయిని నీ స్నేహితుల ముందు కూడా చేయి చాచే స్థితికి దిగజారుస్తాయి. ఎందుకొచ్చిన గొప్పలు చెప్పు? ఉంటే కొనాలి, లేదంటే ఉన్న దాంట్లోనే తినాలి. అలా కాదు, అప్పు చేసిన ఆడంబరంగా ఉంటాను అంటే అగాధంలోకి వెళ్ళిపోతావు. ఇది నువ్వనుకున్న సమాజం కాదు, దండకారణ్యం. ఇక్కడ మేకవన్నె పులులు కాదు, మనిషివన్నె రాక్షసులు ఉంటారు. అవసరానికి వాడుకుని అనవసరం అనిపిస్తే ఎంగిలాకు విస్తరులా విసిరి పారేస్తారు. నీకు నువ్వు, అలాగే నీ కుటుంబం, ఇవే నీకు ఊపిరి ఉన్నంత వరకు తోడుగా వచ్చేవి. ప్రతిసారి నువ్వు మోసపోయావు కదా, మరి ఎందుకని అలా కూడపడిపోయావు? లే, ఈసారి ఎవరిని నమ్మకు, అలాగని ఎవరి మీద కక్ష కట్టకు. జీవితం కదా, ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. ఎన్నో ఎదురవుతుంటాయి, మరెన్నో నేర్పుతూ ఉంటాయి. వాటన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళటమే ఆటంటే. గెలుస్తావా లేదా ఓడిపోతావా అనేది లెక్కలోకి రాదు. ఆట మధ్యలో ఆగిపోకు, చివరి వరకు ఉండు. నీ యొక్క ఓపికే రేపటి భవిష్యత్తుకు పునాది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రేమ యొక్క లక్ష్యం ఏమిటి? దాని యొక్క గమ్యం ఏమిటి? వివాహమా? అదే మీ సమాధానం అయితే, వివాహం అనేది ప్రేమ యొక్క లక్ష్యం అయితే, అది ఖచ్చితంగా మీ యొక్క భ్రమే. అందుకే ఈ సమాజంలో మనుషులందరూ మర్చిపోయి తప్పులు చేస్తున్నారు. అందరూ అనుకుంటారు వివాహమే ప్రేమ యొక్క నిజమైన లక్ష్యమని. మీలో ప్రతి ఒక్కరూ కూడా కేవలం ప్రేమను పొందడానికే ప్రేమ అని అర్థం చేసుకుంటారు. మీరే చూడండి, ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే అదృష్టవంతులు వారి ప్రేమించిన వారినే వివాహం చేసుకుంటారు. ఇంకొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, వారు ఎంత ప్రాణంగా ప్రేమించినా అలాగే అనువంత కూడా ప్రేమ లేకుండా, ఇష్టం లేకుండా వేరొకరి మెడలో దండ వేయాల్సి వస్తుంది. కానీ వారిద్దరికీ కూడా తెలియాల్సిన విషయం ఏమిటంటే, వారిద్దరూ కూడా పొరపాటు చేస్తున్నారు అని వారు అనుకుంటూ ఉంటారు. వివాహం తర్వాత మేము అన్నింటినీ పొందామని, మేము ప్రేమని పూర్తి స్థాయిలో పొందగలిగాము అని, వారి యొక్క లక్ష్యం పూర్తయిందని, గమ్యానికి చేరుకున్నామని. కానీ ఈ ప్రేమ అనేది ఏదైతే ఉందో అది తప్పకుండా ఏదో ఒకప్పుడు మాయమైపోతుంది. ఇక ప్రేమని పొందలేని వారు వాళ్ళ ప్రేమని దక్కించుకోలేకపోయామనే బాధలోనే
ఆ ప్రేమను మర్చిపోతారు. అయితే వివాహం ప్రేమ యొక్క గమ్యం కాకపోతే మరి ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం అంకితం. 100కు 100% నిస్వార్థమైన అంకిత భావం. తన పిల్లల కోసం ఒక తల్లికి తన మనసులో ఎలాంటి అంకిత భావం అయితే ఉంటుందో సరిగ్గా అదే. ఎందుకంటే ఈ ప్రేమ అనేది పొందటం కాదు, ప్రేమ అనేది ఇవ్వటం. గుర్తుంచుకోండి, తనలోని తనకి, తన యొక్క అస్తిత్వానికి, అలాగే తన ఆత్మకి పూర్తిగా అంకితం ఇవ్వటం. ఈ ప్రేమ అనేది భౌతికంగా అలాగే శారీరకంగా కాదు. ఈ ప్రేమ తన ఆత్మకు తానే లొంగిపోవటం. ఈ వివాహం అనేది కేవలం బంధం మాత్రమే, దానిలోని ఏ తప్పు కూడా లేనేలేదు. వివాహం అనేది ప్రేమ యొక్క పరిమితి ఎప్పటికీ కాదు. ఈ ప్రేమ ఎంతో అద్భుతమైనది, అలాగే అనంతమైనది. నేను ఒక ఉదాహరణ ఇవ్వాలి అంటే, రాధ యొక్క వివాహం తరువాత తను ఆనందంగా ఉండాలి అని నేను కోరుకోవడం మానేయాలా? ఎందుకని? నేను ప్రయత్నం చేయకూడదు. రాధ తన జీవితంలో ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండాలి అని. అంటే అర్థం ఏమిటి? నా మనసులో రాధపై ప్రేమ తగ్గిపోయిందా? కృష్ణుడికి రాధపై ప్రేమ కృష్ణుడిలోనే కలిగి ఉంటుంది కదా. ఈ ప్రేమ అనేది పాపంగా ఎప్పుడు మారుతుంది అంటే, ఎప్పుడైతే మనం ప్రేమకు ప్రతిఫలంగా ఏదైనా ఆశిస్తామో, అలాగే బదులుగా ఏదైనా కోరుకుంటామో, అప్పుడే ఈ ప్రేమ అనేది పాపంగా మారుతుంది. ఇక ఫైనల్గా సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్.